ముఖ్యమంత్రి గారు పాలేరు నియోజకవర్గం నుంచి ఇక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో నాకు వ్యక్తిగతంగా 3 దశాబ్దాల సంబంధం. మరి పాలేరుకు ఆనుకున్న కోదాడు నియోజకవర్గం నుంచి నేను నా సతీమణి గత 10 సార్ల 7-8 సార్ల శాసనసభ్యునిగా ఎన్నికైనాం. మరి పాలేరు వాగుకి ఇటు పాలేరు నియోజకవర్గం అటు కోదాడు నియోజకవర్గం. మరి ఇక్కడికి విచ్చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీ అందరినీ కలవడం ఎంతో సంతోషకరం అని చెప్పి నేను మనవి చేస్తూ మరి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన 2-3 విషయాలు మనవి చేస్తా. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో గత ప్రభుత్వంలో డిస్ట్రిబ్యూటరీ ఛానళ్ళకి కాలువలకి ఒక్కెకరం భూసేకరణ చేయలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మీ జిల్లా మంత్రులు మరి తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి పూర్తిగా వారి చొరవతో ప్రోత్సాహంతో సీతారామ ప్రాజెక్టుకి గతంలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు మరి 1 ఎకరం కూడా ఆయకట్టు 1 ఎకరం కూడా భూసేకరణ చేయలే, ₹1 ఖర్చు పెట్టలేదు. సీతారామ ప్రాజెక్టుకి మరి ఈ భూసేకరణకి కాలువల నిర్మాణంకి మరి రివైజ్ ఎస్టిమేట్స్ కింద 13,000 కోట్ల నుంచి 19,000 కోట్లకి మంజూరు చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తున్నా. గోదావరి నదీ జలాల ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6,80,000 ఎకరాలకి ఈ టర్ములో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టర్ములో నీళ్లు ఇవ్వడానికి అన్ని విధాలుగా వేగవంతంగా ముందుకు పోతున్నాము. మరి గత సంవత్సరంలో ముఖ్యమంత్రి గారిచే 3 పంప్ హౌజులు ఆన్ చేసినాం. ఈ మధ్య కాలం తుమ్మల గారు నేను 4వ పంప్ హౌజు తొందరగా వేగవంతంగా పనులు చేయడానికి ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. మరి సీతారామ ప్రాజెక్టు విషయంలో వేగవంతంగా పనులు చేస్తాము, ఈసారి పూర్తి చేస్తామని చెప్పి సమాముఖంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా గోదావరి నదీ జలాల విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు గోదావరి నదీ జలాల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి మీ సీతారామ ప్రాజెక్టుకి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అధికారంలో వచ్చిన తర్వాత అంతకుముందు నీటి కేటాయింపు కూడా లేదు. 67 టీఎంసీల నీటి కేటాయింపు సీతారామ ప్రాజెక్టుకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటాయించిన విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేయించిన మూనేరు పాలేరు లింక్ ద్వారా మరోమారు మీ అందరికీ దాని ద్వారా జరిగే లబ్ధి గురించి ఒకసారి మనవి చేస్తున్నా. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో ప్రతి సంవత్సరం విద్యుత్ వ్యయాన్ని 120 కోట్ల మేరకు తగ్గిస్తుంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో పాలేరు రిజర్వాయర్ కింద ఉన్న ఎన్ఎస్పి పరిధిలో 135,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు స్టెబిలైజేషన్కు ఉపయోగపడుతుంది. ఖమ్మం మరియు సూర్యాపేట జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ పై భాగంలో ఉన్న 40,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, అదేవిధంగా పాలేరు రిజర్వాయర్ ద్వారా భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం DBM 60 ద్వారా SRSP ఫేజ్ 2 ఖరీఫ్ పరిధిలోని 76,000 ఎకరాల ఆయకట్టుకి అదనపు నీటి సరఫరా. మరి అదేవిధంగా చివరిగా మిషన్ భగీరథ పథకం కింద పాలేరు రిజర్వాయర్ నుంచి కేటాయించిన ప్రతి సంవత్సరం 4.7 టీఎంసీ తాగునీటి అవసరాలను ఖమ్మం, మహబూబాద్ మరియు సూర్యాపేట జిల్లాలకు అందించడం జరుగుతుంది. మిత్రులారా, పాలేరు నియోజకవర్గానికి ఈరోజు ఒక చారిత్రాత్మక మరి సందర్భం అని చెప్పి మనం చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన
ఈ మూనేరు పాలేరు లింక్ పథకం ద్వారా 1 సంవత్సరంలో పూర్తి చేస్తాం. వచ్చే జనవరి లోపు మళ్ళీ ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రారంభోత్సవం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, చివరిగా మరి ముఖ్యమంత్రి గారి ముందటే మరి ఉప ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మంత్రికి, తుమ్మల గారికి నేను మనవి చేస్తున్నా, సీతారామ ప్రాజెక్ట్ విషయంలో, భూసేకరణ విషయంలో, అదేవిధంగా పనుల విషయంలో, నిధుల కేటాయింపు విషయంలో మనం అందరం కలిసి పనిచేసి మరింత వేగవంతం చేయాలని చెప్పి మీ అందరికి కూడా నేను అప్పీల్ చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.